Good morning, students. So my name is Dr. Gan Singh from Government Degree College, Edru, Assistant Professor of Botany. So students, ఈ రోజు మనము ఇంకొక అద్భుతమైనటువంటి కుటుంబం గురించి చెప్పుకోబోతున్నాము. సో ఈ కుటుంబం ఏదైతే ఉందో ఇది ద్విదళ బీజాలకు చెందినటువంటి అదేవిధంగా గామోపటాలకు చెందినటువంటి ఒక ముఖ్యమైనటువంటి కుటుంబంగా దీన్ని మనము చెప్పుకోవచ్చు. సో కుటుంబం పేరు వచ్చేసి ఆస్క్లిపియడేసి. సో స్టూడెంట్స్ ఇక్కడ ఈ యొక్క ఆస్క్లిపియడేసి అనే కుటుంబము పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తు వచ్చేటటువంటి మొక్క పేరు ఏదైతే ఉందో అది కేలోట్రోపిస్ జైగాన్షియా లేకపోతే కేలోట్రోపిస్ ప్రోసిరా. సో స్టూడెంట్స్ ఇక్కడ కేలోట్రోపిస్ జైగాన్షియా, కేలోట్రోపిస్ ప్రోసిరా ఏదైతే ఉన్నాయో వీటిని మనం సాధారణంగా వీటిని మన యొక్క వాడుక భాషలో వీటిని జిల్లేడుగా చెప్పుకుంటూ ఉంటాం. సో ఏదైతే జిల్లేడు మొక్క కలిగి ఉన్నటువంటి కుటుంబం ఉందో ఆ కుటుంబాన్ని మనము ఆస్క్లిపియడేసిగా చెప్తూ ఉంటాము. సో రైట్ స్టూడెంట్స్, సో ఇది ఆస్క్లిపియడేసి కుటుంబానికి చెందినటువంటి మొదటి స్లైడ్, అంటే పరిచయానికి సంబంధించింది. సో ఈ కుటుంబాన్ని సాధారణంగా మనము మిల్క్ వీడ్ ఫ్యామిలీ అంటే ఇక్కడ ఏదైతే ఈ కుటుంబానికి చెందినటువంటి మొక్కలు ఉన్నాయో ఆ యొక్క మొక్కల్ని తుంచినప్పుడు లేకపోతే ఎక్కడైనా గాయపరిచినప్పుడు అందులో నుండి మనకు తెల్లటి పాల వంటి పదార్థం అనేది బయటికి వస్తూ ఉంటుంది. సో అలా పాల వంటి పదార్థం బయటికి వస్తూ ఉంటుంది కాబట్టి ఈ కుటుంబాన్ని మనం మిల్క్ వీడ్ ఫ్యామిలీగా చెప్పుకుంటూ ఉంటాం. సో స్టూడెంట్స్ ఇక్కడ ఆస్క్లిపియడేసి కుటుంబానికి చెందినటువంటి రెండు ముఖ్యమైనటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి శాఖీయ లక్షణాలు, రెండు పుష్ప లక్షణాలు. సో ఈ మొక్క మనకు అందరికీ బాగా పరిచయమైనటువంటి కేలోట్రోపిస్ అంటే జిల్లేడు మొక్క. ఇది జిల్లేడు మొక్క యొక్క పుష్ప. సో ఈ రెండు కూడా ఈ యొక్క కుటుంబానికి మనం వర్ణించేటప్పుడు అత్యంత ముఖ్యమైన భాగాలుగా వీటిని మనం పరిగణిస్తూ ఉంటాం. సో స్టూడెంట్స్ ఇక్కడ ఈ యొక్క కుటుంబం యొక్క వర్గీకరణ కనుక మనం పరిశీలించినట్టయితే ఇక్కడ ఇది విభాగం వచ్చేసి స్పెర్మటోఫైటా అంటే ఇక్కడ మనకు ఈరోజు కొత్తగా చెప్పడం జరుగుతుంది, ఇంతకుముందు వచ్చింది కానీ మనం దీన్ని పెద్దగా మెన్షన్ చేయలేదు. సో స్పెర్మటోఫైటా అంటే ఇక్కడ ఏ మొక్కలైతే విత్తనాలను ఏర్పరుస్తాయో ఆ మొక్కల్ని మనము స్పెర్మటోఫైటా కింద చేర్చడం జరుగుతుంది. సో ఇక్కడ ఉపవిభాగం ఏదైతే ఉందో ఇది యాంజియోస్పర్మ్స్ అంటే ఆల్రెడీ మనకు ఆవృత బీజాలని అర్థం. ఆవృత బీజాలంటే ఏదైతే విత్తనాలు ఉన్నాయో అవి ఫలం లోపల అమరి ఉంటాయి. అంటే విత్తనాన్ని చుట్టి విత్తన కవచం ని కలిగి ఉండడం ఈ యొక్క యాంజియోస్పర్మ్స్ యొక్క ముఖ్య లక్షణం. లేదా ఫలాలలో విత్తనాలను కలిగి ఉండడం. సో తర్వాత తరగతి ఏదైతే ఉందో ఇది డైకాట్లెడెన్స్ అంటే ఆల్రెడీ మనకు బాగా పరిచయమైనటువంటి పదమే. ఏదైతే విత్తనం ఉందో అందులో రెండు బీజదళాలను కలిగి ఉండడం ఈ యొక్క డైకాట్లెడెన్స్ యొక్క ముఖ్య లక్షణం. తర్వాత ఈ యొక్క సబ్ క్లాస్ ఉపతరగతి ఏదైతే ఉందో ఇది దీంట్లో గామోపెటాలే. ఇది కూడా మనకు బాగా పరిచయమైన పేరే. గామోపెటాలే అంటే ఇక్కడ ఏదైతే రక్షక మరియు ఆకర్షక పత్రాలు ఉంటాయో అవన్నీ కూడా ఈ యునైటెడ్ గా కలిసి ఉండేటువంటి నిర్మాణాన్ని మనము గామోపెటాలేగా వర్ణిస్తాము. సో దీనికి ఆపోజిట్ వర్డ్ ఏదైతే ఉందో అది పాలిపెటాలే. ఈ యొక్క
పాలిపెటాలే లో ఈ యొక్క ఆకర్షక పత్రాలు అనేటివి విడివిడిగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. తర్వాత శ్రేణి ఏదైతే ఉందో ఇది బైకార్పల్లేటే. సో ఓవరీ అనేది ఇందులో అంటే ఫలదళం లేదా ఈ యొక్క అండకోశం అనేది బైకాల్పల్ అంటే 2 ఫలదళాలుగా విడిపడి ఉంటుంది. తర్వాత ఇది ఊర్ధ్వ అండన్యాసాన్ని కలిగి ఉంటుంది. తర్వాత ఆర్డర్ వచ్చేసి జెన్షియల్స్. తర్వాత ఫ్యామిలీ వచ్చేసి ఆస్క్లిపియడేసి. ఇందులో ఉన్నటువంటి ప్రజాతి కేలోట్రోపిస్ మరియు జాతి ఏదైతే ఉందో ప్రోజిరా. రైట్. సో స్టూడెంట్స్ ఇక్కడ ఈ యొక్క ఈ కుటుంబంలోని కొన్ని ముఖ్యమైనటువంటి ఈ యొక్క మొక్కల్ని కనుక మనం చూసినట్టయితే ఇందులో ఒక నిమిషం స్టూడెంట్స్. రైట్. సో కొన్ని ముఖ్యమైనటువంటి మొక్కల్ని కనుక మనం పరిశీలించినట్టయితే ఇందులో ఆస్క్లిపియాస్ ఏదైతే మొక్క ఉందో దీన్ని మనం మామూలుగా మిల్క్ బీడ్ అని పేర్కొంటూ ఉంటాము. ఇది ఎర్రటి పుష్పాలను కలిగి ఉన్నటువంటి మొక్క. తర్వాత సాధారణంగా మనకు ఉన్నటువంటి కేలోట్రోపిస్ ప్రోజిరా. ఇది ఎడారి మొక్కల లక్షణాలను చూపించేటటువంటి ఒక చిన్న పొద నిర్మాణం. తర్వాత క్రిప్టోస్టిజియా గ్రాండిఫ్లోరా. ఇది ఎగబాగేటటువంటి దృఢమైనటువంటి కాండాన్ని కలిగి ఎగబ్రాకేటటువంటి ఒక మొక్క. తర్వాత ఇందులో కెలోట్రోపిస్ జైగాన్షియా ఏదైతే ఉందో అది తెల్ల జిల్లేడు. తర్వాత ఈ యొక్క క్రిప్టోస్టిజియా గ్రాండిఫ్లోరా. ఈ క్రిప్టోస్టిజియా గ్రాండిఫ్లోరా ఏదైతే ఉందో ఇది మనకు దీన్ని మనము రబ్బర్ తీగగా కూడా పేర్కొంటూ ఉంటాము. తర్వాత హెమిడెస్మస్ ఇండికస్, దీన్ని మన తెలుగులో దీన్ని సుగంధి పాలని పేర్కొంటూ ఉంటాము. తర్వాత లెప్టోడీనియా రెటిక్యులేటా, ఇది పాలతీగ. తర్వాత టైలోఫోరా ఇండికా, దీన్ని జనరల్ గా మనము మేక మేయని ఆకుగా మనం పరిగణిస్తూ ఉంటాము. సో దాంతో పాటు ఇంకా కొన్ని మొక్కలు మనకు ఈ యొక్క వైల్డ్ ప్లాంట్స్ సాక్రోస్టెమ్మా, బ్రెవిస్టిగ్మా, హోయా లాంగిఫోలియా, మాస్డెనియా ఇలాంటి మొక్కలు కొన్ని మనము చూడవచ్చు. సో తర్వాత స్టూడెంట్స్ ఈ యొక్క కుటుంబం యొక్క విస్తరణ కనుక చూసినట్టయితే ఈ కుటుంబం సుమారుగా 345 ప్రజాతులను కలిగి 2900 జాతులతో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఉష్ణమండల ప్రాంతాలు మరియు శుష్క నేలల మీద ఈ యొక్క మొక్కలు అతి ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి. సో ఏదైతే జిల్లేడు, ఈ యొక్క కుందెటి కొమ్ములు, ఈ యొక్క పాలతీగ, ఈ యొక్క రబ్బర్ తీగ, ఈ యొక్క పొడపత్రి, ఈ యొక్క సుగంధి పాల, ఈ యొక్క మొక్కల్ని కలిగి ఉన్నటువంటి ఒక పెద్ద కుటుంబం. అంతేకాకుండా ఈ యొక్క కుటుంబంలో చూసినట్టయితే మనకు ఇండియాలో భారతదేశంలో దాదాపుగా 332 వివిధ రకాల మొక్కలు 35 ప్రజాతులతో కూడి భారతదేశం అంతటా కూడా విస్తరించి ఉండటాన్ని మనము గమనించవచ్చు. రైట్. సో ఈ యొక్క స్లైడ్ ను మనము చివరిలో చూద్దాం స్టూడెంట్స్. ఇది మొత్తం ఈ యొక్క ఆస్క్లిపియడేసి కుటుంబం ఏదైతే ఉందో ఆ యొక్క ఆస్క్లిపియడేసి కుటుంబానికి సంబంధించినటువంటి మొత్తం యొక్క ఇన్ఫర్మేషన్ ఈ యొక్క ఒక్క స్లైడ్ లోనే మనము సింపుల్ గా చూద్దాం ఒకసారి. సో మామూలుగా ఈ యొక్క కుటుంబము పొదల్ని మరియు గుల్మాలను కలిగి ఉన్నటువంటి కుటుంబం. ఇక్కడ చాలా అరుదుగా ఎత్తైనటువంటి వృక్షాలను కలిగి ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి పత్రాలు ఏ విధంగా ఉంటాయి, ఆ పత్రాల యొక్క రకాలు ఏ విధంగా ఉంది, ఇందులో ఉన్నటువంటి పుష్ప విన్యాసం ఏంటి, పుష్పాలు ఏంటి, తర్వాత ఇందులో ఉన్నటువంటి రక్ష పత్రాలు, ఆకర్షక పత్రాలు, వాటి యొక్క
అమరి ఉండేటటువంటి విధానము, దాంట్లో పెటల్స్ ఎన్ని, తర్వాత ఇవి పాలి పెటాలైనా గాము పెటాలైనా, ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క కేసరాలు ఎలా ఉన్నాయి, ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క అండకోశము, అండాశయాలు ఏ విధంగా ఉన్నాయి అన్ని విషయాలతో కూడినటువంటి ఈ యొక్క స్లైడ్. ఇది ఒక్కొక్కటి మనము పోతూ డీటెయిల్ గా చదువుకొని చివరికి ఒకసారి దీన్ని మనం చదివింది మొత్తం కరెక్ట్ అయినా కాదనేది ఇందులో ఒకసారి మనము చెక్ చేసుకుందాం. సో మొదటగా మనము ఇందులో ఉన్నటువంటి శాఖీయ లక్షణాల గురించి చూసినట్టయితే, ఇందులో ప్రధానంగా ఈ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి మొక్కల్ని మనము ఎడారి మొక్కలుగా పేర్కొంటూ ఉంటాము. కాకపోతే ఇవి బహువార్షిక గుల్మాలు, లేదా ఎక్కువ శాతం పొదలు, లేదా దృఢంగా గట్టిగా ఉన్నటువంటి తీగల్ని కలిగినటువంటి కుటుంబం ఇది. తర్వాత ఇందులో ఉన్నటువంటి డిస్చిడియా అనేటటువంటి మొక్క ఏదైతే ఉందో, డిస్చిడియా మొక్క ఇది ఎగబాకేటటువంటి వృక్షోపజీవి. సో ఈ డిస్చిడియా మొక్కలో సాధారణ పత్రాలతో పాటు ఏముంటాయంటే కొన్ని అదనంగా బోను పత్రాలు కూడా ఉండడం మనం గమనించవచ్చు. తర్వాత ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క వేరు వ్యవస్థ ఏదైతే ఉందో ఇది లోతుగా విస్తరించి ఉండి శాఖోపశాఖలను కలిగి ఉన్నటువంటి తల్లి వేరు వ్యవస్థను ఈ కుటుంబ మొక్కల్లో మనము గమనించవచ్చు. తర్వాత ఇందులో ఉన్నటువంటి కాండం ఏదైతే ఉందో, ఈ యొక్క కాండం అనేది వాయుగత కాండం, ఇది గుల్మాకారం లేదా దారుయుతం. కాండం పైన మనం గమనించినట్టయితే ఈ యొక్క కాండం పైన మనకు ఒక రకమైనటువంటి మైనపు పూత, తెల్లటి మైనపు పూత అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, లెటెక్స్ అనేది ప్రజెంట్ వీటిలలో ఈ యొక్క మైనపు పూత. తర్వాత కాండం మొత్తం కూడా దట్టమైనటువంటి కేశాలతో నిండి ఉండడం ఈ కుటుంబం యొక్క ముఖ్య లక్షణం. తర్వాత కొన్ని మొక్కల్లో మనకు కొన్ని మొక్కల్లో దుంపకాండాలు కావచ్చు, మరి కొన్ని మొక్కల్లో రసయుతమైనటువంటి పత్రాభ కాండాలు కూడా అక్కడక్కడ ఈ కుటుంబంలో మనకు కనిపిస్తాయి. తర్వాత పత్రాలను చూసినట్టయితే పత్రాలు చాలా సాధారణమైనటువంటి పత్రాలు, ఇవి లఘు పత్రాలు. ఇందులో పత్రాలు అమరి ఉండేటటువంటి విధానం చూసినట్టయితే ఇది మనకు ఇక్కడ చూడండి, అభిముఖ డెక్యుసేట్. అభిముఖ డెక్యుసేట్ అంటే ఇక్కడ మనకు పత్రాలు సో అభిముఖ డెక్యుసేట్ లో మనకు పత్రాలు స్టూడెంట్స్ ఇక్కడ ఏదైతే కాండం ఉంటుందో ఆ యొక్క కాండం మీద మొదటి వరుసలో ఉన్నటువంటి పత్రాలు ఈ విధంగా అమరి ఉంటే, దాని పైన ఉన్నటువంటి పత్రాలు మళ్ళీ దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ డైరెక్షన్ లో అమరి ఉంటాయి. అంటే ఒక సెట్ ఈ విధంగా, ఇంకోటి ఇలా, తర్వాత మళ్ళీ ఇలా, ఈ విధంగా అమరి ఉన్నటువంటి ఈ విధానాన్ని మనము అభిముఖ డెక్యుసేట్ పత్ర విన్యాసంగా పేర్కొంటాం. అప్పుడప్పుడు ఇవి వర్తులాకారంలో అంటే గుండ్రముగా కూడా అంటే వృత్తాకారంలో ఆ కాండం యొక్క చుట్టూ కూడా అమరి ఉన్నటువంటి మనం ఇక్కడ గమనించవచ్చు. తర్వాత వ్యాక్సి, ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక మైనపు పూత లాంటి నిర్మాణం ఆ యొక్క మొక్క దేహం అంతా, ఏ మొక్కలోని మొక్క యొక్క ఏ ప్రాంతాన్ని మనం ఇట్లా ముట్టుకున్నా కానీ మన చేతి కొంచెం మైనం లెక్క తెల్లటి పౌడర్ వంటి నిర్మాణం అతుక్కోవడం మనం చూడవచ్చు. తర్వాత ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఈ యొక్క డిస్చిడియా మొక్కలో మనకు పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి రూపాంతరం చెంది బోను పత్రాలు లాంటి నిర్మాణాలుగా అంటే కీటక మొక్కల వంటి నిర్మాణాలుగా ఏర్పడి ఉంటాయి. సో ఇవి ఇంకా కొన్ని మొక్కల్లో మనకు సక్యులెంట్స్ అంటే పత్రాభ కాండాలు కూడా ఈ యొక్క పత్రాలు రూపాంతరం చెంది యొక్క కాండం నిర్వర్తించే విధుల్ని పత్రాలు నిర్వర్తించడం కూడా ఇక్కడ మనం గోయా అనేటువంటి మొక్కలు కూడా చూడవచ్చు. తర్వాత స్టూడెంట్స్ సో ఇక్కడ మనము గమనించవచ్చు, ఇది ఈ యొక్క జిల్లేల్లో ఉన్నటువంటి కాండం, అదేవిధంగా ఇది మీద ఉన్నటువంటి ఫలం. తర్వాత ఈ యొక్క కాండం మీద పత్రాలు అభిముఖ డెక్యుసేట్ విధానంలో ఏ విధంగా అమరి ఉన్నాయో ఈ యొక్క చిత్రంలో మనం క్లియర్ గా చూడవచ్చు. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు పుష్ప లక్షణాలు లేదా ఫ్లోరల్ క్యారెక్టర్స్ ఏదైతే ఉందో అందులో మొదటగా మనము పుష్ప విన్యాసం గురించి చూద్దాం.
సో పుష్ప విన్యాసం అనేది ఇక్కడ పత్ర గ్రీవాలలో సాధారణంగా అనిశ్చిత లేదా నిశ్చిత పుష్ప విన్యాసం, దీన్ని మనము సైమోస్ పుష్ప విన్యాసం అని కూడా అంటాం. సో కొన్నిట్లో గ్రీవ భాగం నుండి కాకుండా మొదటగా డైకేషియల్ సైమ్ గా ఏర్పడి తర్వాత మోనోకేషియల్ సైమ్, డైకేషియల్ సైమ్ గా ఏర్పడి మోనోకేషియల్ సైమ్ తోని ఎండ్ అవుతాయి. అంటే ఆ విధంగా మాడిఫై అయిపోతూ ఉంటాయి, మారతాయి. అయితే ఇలా కొన్ని సమయాల్లో ఏమైతే ఉంటే సామాన్య అనిశ్చితము లేదా గుచ్చం వలె సైన్లు కూడా ఏర్పడాలని మనం ఇక్కడ పక్క చిత్రంలో చూడవచ్చు. సామాన్య అనిశ్చితం లేదా గుచ్చం లాంటి సైన్లు కూడా ఏర్పడడం ఈ కుటుంబంలో మనం గమనించవచ్చు. సో ఒక మొక్క ఉంటుంది, అది స్టెఫేలియా గ్లాండిఫ్లోరా అనేటటువంటి మొక్కలు కనుక చూసినట్టయితే మనకు ఒంటరి పుష్పాలు కనిపిస్తాయి. అంటే ఎటువంటి పుష్ప విన్యాసం లేకుండా ఒంటరి పుష్పాలు ఉండడాన్ని మనం స్టెఫేలియా గ్లాండిఫ్లోరా అనేటటువంటి మొక్కలో గమనించవచ్చు. తర్వాత పుష్పాన్ని కనుక చూసినట్టయితే ఈ యొక్క పుష్పం ఏదైతే ఉందో ఇది పుచ్చ సహితం, లఘుపుచ్చ రహితం, వృంతయుతం, సంపూర్ణం, ద్విలింగకం, సౌష్ఠవయుతం మరియు పంచభాగయుతం, పెంటామరస్ పంచభాగయుతం. అదే విధంగా ఇది అండ కోశాద స్థితం, హైపోగైలస్ అండ కోశాద స్థిత పుష్పాలను ఈ కుటుంబంలో మనం గమనించవచ్చు. సో ఈ కుటుంబంలో చూసినట్టయితే అతి పెద్ద పుష్పాలను కలిగినటువంటి మొక్కగా స్టెఫేలియా జైగాన్షియా అనే మొక్క, స్టెఫేలియా జైగాన్షియా అనేటటువంటి మొక్కలు మనము అతిపెద్ద పుష్పాలు ఇక్కడ మనము చూడవచ్చు. తర్వాత స్టూడెంట్స్, ఇప్పుడు మనము ఒక్కొక్క పుష్పంలోని అంటే ఒక్కొక్క మొక్కలోని పుష్పంలో ఉన్నటువంటి ఒక్కొక్క పుష్ప భాగం గురించి చూద్దాం. సో మొదట ఇందులో మనం వచ్చేది రక్షపత్రాలు, కెలిక్స్. సో ఇక రక్షపత్రాలు మొత్తం కూడా మనకు 5 ఉంటాయి. ఈ 5 కూడా సంయుక్తంగా లేకపోతే అప్పుడప్పుడు అసంయుక్తంగా కూడా ఉండవచ్చు. సో అసంయుక్తంగా మనకు కెలోట్రోపిస్ లో చూడవచ్చు. అదే విధంగా సంయుక్తమైతే మనకు లెప్టోడినియాలో సంయుక్తంగా ఉన్నటువంటి రక్షపత్రాలను గమనించవచ్చు. ఇక్కడ వీటిలలో ఉన్నటువంటి ఈ యొక్క పుష్ప రచన ఏదైతే ఉందో ఇది పిన్కన్షియల్ పుష్పరచన లేకపోతే అప్పుడప్పుడు అరుదుగా కవాటయుత పుష్పరచన కూడా మనం ఈ యొక్క కేసరావళిలో చూడవచ్చు. తర్వాత ఆకర్షక పత్రాలు. ఈ యొక్క ఆకర్షక పత్రాలు ఏవైతే ఉన్నాయో ఇందులో ఆకర్షక పత్రాలు మొత్తం 5 ఉంటాయి. ఈ 5 కూడా సంయుక్తంగా, కాబట్టి ఇది గామోపెటాలస్, సంయుక్తంగా ఉంటాయి. తర్వాత వీటిలలో ఈ 5 భాగాలుగా ఏర్పడి 5 లోబులుగా ఏర్పడి ట్విస్టెడ్ అంటే మెలితిరిగినటువంటి పుష్పరచన కలిగి ఉంటాయి. లేకపోతే ఇవి వెల్వెట్ పుష్పరచన కూడా కలిగి ఉండొచ్చు. అంటే కవాటయుత పుష్పరచన కానీ లేకపోతే తిరిగిన పుష్పరచన కానీ ఈ యొక్క కరోలాలో మనం అంటే ఆకర్షక పత్రాల్లో చూడవచ్చు. సో ఇక్కడ ఈ యొక్క ఆకర్షక పత్రాల్లో కూడా వివిధ రకాల ఆకారాలను మనము ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ జిల్లుల్లో చూసినట్టయితే మనకు ఘంటాకారం, సెరోపీజియాలో చూసినట్టయితే కూజాకారం, క్రిస్టోస్టేజియాలో చూసినట్టయితే గరాటు ఆకారం, హోలోస్టెమ్మాలో చక్రాకారం. ఈ విధంగా ఆకర్షక పత్రాలు అనేటివి వివిధ మొక్కల్లో వివిధ రకాల యొక్క ఆకారాల్లో కలిగి అమరి ఉండడాన్ని మనము ఈ యొక్క ఆస్క్లిపిడేసి కుటుంబ మొక్కల్లో గమనించవచ్చు. తర్వాత వీటిలో ఉన్నటువంటి పుష్పాలు ఏవైతే ఉన్నాయో అవి ఆకర్షణీయంగా ఉండి మకరందాన్ని కూడా స్రవించడాన్ని మనము అక్కడక్కడ చూడవచ్చు. సో ఇందులో ఉన్నటువంటి మొక్కలు మకరందాన్ని కూడా స్రవించే లక్షణాలను కలిగి ఉంటాయి. తర్వాత ఇందులో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి భాగం ఏంటిదంటే ఆండ్రూషియం. ఈ యొక్క కేసరావళి ఏదైతే ఉందో ఈ యొక్క కేసరాలు అనేటివి ఈ కుటుంబంలో 2 ముఖ్యమైనటువంటి
ఉపకుటుంబాలను ఏర్పరచడం జరిగింది. దేనివలన అంటే ఈ యొక్క కేసరాల యొక్క అమరికను ఆధారంగా చేసుకొని ఇందులో తిరిగి మనకు 2 ఉపకుటుంబాలను కూడా ఏర్పరచడం జరిగింది. సో ఇందులో కేసరాలు ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తం కేసరాలు 5 ఉంటాయి. ఈ 5 కూడా మకుట దళో పరిస్థిత కేసరావళి. సో ఇక్కడ మకుట దళాలంటే ఇక్కడ ఆకర్షక పత్రావళి అని అర్థం. అయితే కేసరాలు అన్ని కూడా ప్రత్యక్షంగా ఈ యొక్క ఆకర్షక పత్రాలతో అటాచ్ అయి ఉంటాయి కాబట్టి వీటిని మనం మకుట దళో పరిస్థిత కేసరావళి అని చెప్తూ ఉంటాము. ఇవి ఆకర్షక పత్రాలకు ఏకాంతరంగా అంటే వాటికి ఒక్కొక్క ఆకర్షక పత్రాలకు ఒక్కొక్క కేసరావళి చొప్పున ఏకాంతరం ఒకదాని తర్వాత ఒకటి అమరి ఉండడాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. తర్వాత ఇవన్నీ కూడా ఏక సంబంధంగా ఉంటాయి. తర్వాత కొన్ని మొక్కల్లో చూసినట్టయితే మనకి ఇవి అసంయుక్తంగా కూడా ఉండవచ్చు. సో సహజంగా వీటిలో ఉన్నటువంటి కేసర దండాలు అన్ని కూడా కలిసిపోయి ఒక గొట్టం వలె ఏర్పడడాన్ని మనం గమనించవచ్చు. ఈ గొట్టం వలె ఏర్పడినటువంటి ఆ యొక్క గొట్టం ద్వారా అండాశయం అనేది లోపల నుండి బయటికి పెరిగి ఉంటుంది. సో కేసరాల యొక్క పైభాగం ఏదైతే ఉందో అవి చిన్న చిన్న కుకులస్లు అనేటటువంటి ఉపాంగాలను ఏర్పరిచి పుష్పం అనేది మరింత ఆకర్షణీయంగా ఉండేటట్టు చేస్తాయి. సో పరాగ కోశాలు ఏవైతే ఉన్నాయో ఇవి ద్వికక్షికం, అంతర్ముఖం, కీలాగ్రంతో కలిసిపోయి ఇక్కడ మనకు ఇక్కడ కీలాగ్రంతో ఇక్కడ చూడండి స్టూడెంట్స్ ఇక్కడ కీలాగ్రంతో కలిసిపోయి మనకి ఇక్కడ ఒక నిర్మాణాన్ని ఏర్పరిచే ఆ నిర్మాణాన్ని మనం ఇక్కడ గైనోస్టీజియం అని చెప్తూ ఉంటాం. గైనోస్టీజియం. ఈ యొక్క పరాగరేణువులు ఏవైతే ఉన్నాయో అవి ట్రాన్స్లేటర్ యాంత్రికం ద్వారా కీటకాల సహాయంతో వ్యాప్తి చెందడాన్ని మనము ఈ కుటుంబంలో గమనించవచ్చు ట్రాన్స్లేటర్ల ద్వారా. సో ఇక్కడ ట్రాన్స్లేటర్స్ యొక్క నిర్మాణాన్ని ఆధారంగా చేసుకొని మనకు ఈ కుటుంబం 2 ఉపకుటుంబాలుగా మార్పు చెంది ఉంటుంది. సో ఏదైతే ఈ యొక్క ట్రాన్స్లేటర్స్ ఉన్నాయో ఆ యొక్క ట్రాన్స్లేటర్స్ యొక్క ఆధారాన్ని చేసుకొని ఈ యొక్క ఆస్క్లిపియడేసి తిరిగి 2 ఉపకుటుంబాలుగా విభజించడం జరిగింది. అది ఒకటి పెరిప్లాకాయిడే మరియు 2 సైనన్ఖాయిడే. పెరిప్లాకాయిడే మరియు సైనన్ఖాయిడే అనేటటువంటి 2 ఉపకుటుంబాలను మనం ఈ యొక్క కుటుంబంలో చూడవచ్చు. సో ఏమిటి ఈ పెరిప్లాకాయిడే మరియు సైనన్ఖాయిడే? సో మొదటగా పెరిప్లాకాయిడేలో కనుక చూసినట్టయితే ఇక్కడ మనకు కేసర దండాలు అన్ని కూడా విడివిడిగా ఉండి మకుట దళ పరిస్థితంగా ఉంటాయి. తర్వాత పరాగ కోశాలు అన్ని కూడా కీలాగ్రంతో సంయుక్తమై ఉండి కీలాగ్రం 5 కోణాలతో ఉండి ప్రతి కోణంలో చెంచాకారంలో అంటే స్పూన్ షేప్ లో ఉన్నటువంటి ట్రాన్స్లేటర్ ను ఏర్పరుస్తుంది. ఎక్కడ పెరిప్లకాయిడ్లో ఉన్నటువంటి ట్రాన్స్లేటర్ ఏ ఆకారం అంటే చెంచాకారం. అంటే ప్రతి 2 పరాగ కోశాల మధ్య ఒక ట్రాన్స్లేటర్ ఉంటది. అంటే ఇక్కడ ఈ భాగం ఏదైతే ఉందో ఇది ఈ భాగం ఇక్కడ మనం ఒక ట్రాన్స్లేటర్ ను గమనించవచ్చు. సో ఇక్కడ ప్రతి 2 భాగాల మధ్యలో ఒక ట్రాన్స్లేటరు. తర్వాత పరాగ రేణువులు ఏవైతే ఉన్నాయో వీటిలో చతుష్కాలు టెట్రాడ్స్ గా ఉండి పరాగ కోశాలు పరిగినప్పుడు ట్రాన్స్లేటర్ మీద పడిపోతాయి. సో ట్రాన్స్లేటర్ కాడ కింద జిగురు బిళ్ళ ఉండడం వలన ఈ యొక్క పరాగ రేణువులు కీటక దేహానికి అంటుకొని పోవడాన్ని మనము గమనించవచ్చు. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి క్రిప్టోస్టేజియా అనేటటువంటి మొక్కలో ఈ రకమైనటువంటి పెరిప్లకాయిడే చెంచాకారంలో ఉన్నటువంటి ఈ యొక్క ట్రాన్స్లేటర్లను మనము గమనించవచ్చు. తర్వాత సైనన్ఖాయిడే కుటుంబం. ఈ యొక్క సైనన్ఖాయిడే కుటుంబంలో కనుక చూసినట్టయితే మనకు కేసర దండాలు కొంచెం పొట్టిగా ఉండి అన్ని కూడా కలిసి ఉండి పరాగ కోశాలు ఏవైతే ఉన్నాయో అవి కీలాగ్రాన్ని పట్టుకొని ఉంటాయి.
ఈ పట్టుకొని ఉండడం వల్ల ఇక్కడ మనకు సేమ్ గైనోస్టిజియం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి గైనోస్టిజియం. ఈ గైనోస్టిజియం ఏర్పడుతుంది. ఈ గైనోస్టిజియం తర్వాత ఇక్కడ పరాగ కోశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ద్వికక్షికంగా అంతర్ముఖంగా ఉండి పరాగకోశ తిత్తిలోని పరాగరేణువుని కలిసిపోయి ఒక ముద్ద వలె ఏర్పడి ఉంటాయి. అంటే పరాగ కోశాలు అన్ని కూడా, అంటే పరాగ రేణువులు అన్ని కూడా విడివిడిగా ఉండకుండా ఒక తిత్తి లాంటి నిర్మాణంలో ముద్ద వలె ఏర్పడి ఉంటుంది. ఈ తిత్తి వంటి నిర్మాణాన్ని మనం ఏమంటామంటే దీన్ని మనము పొలీనియం అని చెప్తాం. పొలీనియం. ఈ విధంగా ప్రతి కేసరంలో 2 పొలీనియంలు ఏర్పడతాయి. అంటే మొత్తం దీని ప్రకారం మొత్తము ప్రతి కేసరంలో 2 పొలీనియంలు అంటే మొత్తం ఒక పుష్పంలో మనకు 10 పొలీనియంలు ఏర్పడడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే ప్రతి ఒక్క పొలీనియం తర్వాత ఇక్కడ ఏదైతే ఈ యొక్క కీలాగ్రం పైన ఉన్నటువంటి 2 కేసరాల మధ్య ఒక ప్రత్యేకమైన నిర్మాణం ఏర్పడుతుంది. ఆ నిర్మాణాన్ని మనం కార్పుస్క్యులం అని చెప్తాం. కార్పుస్క్యులం ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఈ యొక్క కార్పుస్క్యులం ఏదైతే ఉందో ఈ యొక్క కార్పుస్క్యులం అనేది ఈ 2 పొలీనియంలను కలిపి ఉంచుతుంది. సో దీని నుండి ఏర్పడినటువంటి రెటినాక్యులా, ఈ యొక్క రెటినాక్యులా ఏదైతే ఉందో ఈ రెటినాక్యులా అనేది దీనికి ఈ యొక్క పొలీనియంలు అతుక్కొని ఉంటాయి. సో ఈ విధంగా ఏర్పడిన ట్రాన్స్లేటర్ నిర్మాణం లాంబ్డా ఆకారంలో ఉండడం ఈ యొక్క సైనన్ఖైడే కుటుంబం యొక్క ముఖ్య లక్షణం. సో ఈ ట్రాన్స్లేటర్ కున్న 2 పొలీనియంలు పక్క పక్కన ఉన్న 2 కేసరాలకు సంబంధించి ఉండి మొత్తం 5 ట్రాన్స్లేటర్లు 10 పొలీనియంలు ప్రతి పుష్పంలో ఏర్పడడాన్ని మనం ఈ యొక్క సైనన్ఖైడే కుటుంబంలో గమనించవచ్చు. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు కెలోట్రోపిస్ మరియు పెర్గులేరియా. నెక్స్ట్ గైనీషియం. ఈ యొక్క అండకోశం ఏదైతే ఉందో ఇది ఊర్ధ్వ అండాశయం, ద్విఫలదళ, పాక్షిక సంయుక్తం, కీలాగ్రం వద్ద సంయుక్తమై ఉండి ప్రతి ఫలదళం ఏక బిలయుతం ఉపాంత అండన్యాసాన్ని అంటే మార్జినల్ ప్లాసెంటేషన్ని ఇది చూపిస్తూ ఉంటుంది. తర్వాత ఇందులో ఉన్నటువంటి అండాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వక్ర అండాలు 2 కవచాలను కలిగి ఉండి కీలాగ్రం అనేది బుర్జు ఆకారంలో లేదా పంచకోణయుతంలో పెంటాంగ్యులర్ లేదా పంచకోణయుతంలో ఈ యొక్క అండకోశం అనేది ఏర్పడి ఉంటుంది. తర్వాత ఇందులో ఉన్నటువంటి ఫలాన్ని కనుక పరిశీలించినట్టయితే ఇది ఏక విదారక, ఎల్లప్పుడూ కూడా సహజంగా ఈ కుటుంబంలోని మొక్కలు అన్ని కూడా జతలుగా పుష్పాల ఈ యొక్క ఫలాలను ఏర్పరుస్తాయి. అంటే ప్రతి పుష్పం నుండి ఒక జత ఏక విదారక ఫలాలు ఏర్పడడం గమనించవచ్చు. సో విత్తనం యొక్క చివరన కేశాలు కొమోస్ ఉచ్చులాగా ఏర్పడి ఇవి గాలి ద్వారా విత్తనం అనేది ఇక్కడ మెనీ స్మాల్ కంప్రెస్డ్ విత్ లాంగ్ సిల్కీ హెయిర్స్. ఇక్కడ చూడొచ్చు. ఈ యొక్క డయాగ్రామ్ లో ఈ విధంగా సిల్క్ లాంటి హెయిర్స్ తో ఏర్పడినటువంటి ప్రతి ఒక్క విత్తనాన్ని ఆవరించి ఇది ఒక పారాచూట్ లెక్క పనిచేస్తూ విత్తనాలను ఒక చోటు నుండి ఇంకో చోటుకి గాలి ద్వారా ఇవి వ్యాపించేటటువంటి విధానాన్ని కలిగి ఉంటాయి. తర్వాత ఇక్కడ మనకు ఇది కెలోట్రోపిస్ ప్రోజిరా యొక్క పుష్ప లక్షణాలు. ఇది అభిముఖ డెకుసేట్ లక్షణం, ఇది పుష్ప విన్యాసం. సో ఇది కాండము, ఇది పుష్పము యొక్క నిలువు కోత, తర్వాత ఇది ఫలము, తర్వాత ఇది అండం ఈ యొక్క ఫలము యొక్క అడ్డుకోత. సో ఇక్కడ చూడండి, మనము వీటిలో ఉన్నటువంటి ఈ యొక్క పుష్ప చిత్రాన్ని కనుక గమనించినట్టయితే ఇక్కడ లాంగిట్యూడినల్ సెక్షన్ పుష్పము యొక్క నిలువు కోత, ఇక్కడ పుష్పంలో ఉన్నటువంటి అండ కోశాలు, ఈ యొక్క అండాశయంలో ఇది ఈ 2 ఫలదళాలు, ఇవి కీలాగ్రం, ఇక్కడ పైన కీలం ఉంటుంది.
సో ఇక్కడ ఇవి మనం చూసిన కార్పస్కులం ఇది. తర్వాత ఇది రెటినాక్యులం, ఈ భాగం రెటినాక్యులం. తర్వాత ఇది పోలినియం, ఇందులో మనకు పరాగ రేణువులు. ఈ మొత్తం నిర్మాణాన్ని మనం ఏమన్నాం, దీన్ని మనము ట్రాన్స్లేటర్ అని చెప్తూ ఉంటాము. ఈ ట్రాన్స్లేటర్ మనకు జనరల్ గా లాంబ్డాకారంలో ఉంది. ఇది సైనన్ఖైడే కుటుంబానికి చెందినటువంటి కేలోట్రోపిస్ యొక్క ట్రాన్స్లేటర్. సో తర్వాత దీని యొక్క పుష్ప సంకేతాన్ని కనుక చూసినట్టయితే ఇది మనకు బిఆర్, ఈబిఆర్ఎల్, తర్వాత ఇది మనకు సౌష్ఠవయుతం, తర్వాత ద్విలింగకం, K5 R5 అంటే సంయుక్తం, అప్పుడప్పుడు అసంయుక్తం. తర్వాత కరోలా 5 సంయుక్తం, ఆండ్రోషియం 5 సంయుక్తం. ఇది మకుట దళోపరిస్థిత కేసరావళి, అప్పుడప్పుడు అండాశయము, తర్వాత కేసరాలు రెండు కూడా, అండకోశము కేసరాలు రెండు కూడా కలిసి ఉంటాయి. సో తర్వాత రెండు ఫలదళాలు, అవి కూడా రెండు కలిసి ఉండి ఉన్నటువంటి నిర్మాణం. తర్వాత ఈ కుటుంబం యొక్క ఎకనామిక్ ఇంపార్టెన్స్ కనుక చూసినట్టయితే, సో ఇక్కడ ఏదైతే కొన్ని మొక్కలు జిమ్నిమా లాక్టిఫెరం అనేటువంటి మొక్క ఉన్నటువంటి యొక్క లెటెక్స్ ఏదైతే ఉందో, ఇది మనకు కొన్నిసార్లు ఫుడ్ గా వాడడం జరుగుతుంది, అంటే ఆహార పదార్థాల్లో దీన్ని వాడడం జరుగుతుంది. తర్వాత ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని మొక్కల నుండి మనము వీటిలో ఈ యొక్క సమ్ ప్లాంట్స్ లైక్ డిమియా ఎక్స్టెన్సా, కేలోట్రోపిస్ ప్రోసిరా, కేలోట్రోపిస్ జైగాన్షియా లాంటి ఈ యొక్క మొక్కలు ఏవైతే వీటి నుండి సిల్కీ ఫైబర్స్ ను తీసి అవి రోప్స్ ను తయారు చేయడానికి, తర్వాత మ్యాట్లు తయారు చేయడానికి, మరియు అదేవిధంగా పిల్లోస్ ను తయారు చేయడానికి కూడా వీటిలో ఉన్నటువంటి ఫైబర్ ను వాడడం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క మెడిసినల్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో ఉన్నటువంటి కొన్ని మొక్కల నుండి మనము లేటెక్స్ ను, తర్వాత కొన్ని ఆల్కలాయిడ్స్ ను ఈ యొక్క కొన్ని మొక్కల నుండి ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క ఆక్సిస్టెల్మా ఎస్కులెంటం అనే మొక్క యొక్క వేర్ల నుండి జాండిస్ కి సంబంధించినటువంటి యొక్క ఔషధాన్ని తయారు చేయడం జరుగుతుంది. తర్వాత గనేరియాకు సంబంధించినటువంటి ఒక మందును ఈ యొక్క పెంటాట్రోపిస్ అనే మొక్క యొక్క రూట్స్ ను ఉపయోగించి వేర్ల నుండి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. తర్వాత హెమిడస్మస్ ఇండికస్ నుండి లాకోర్ రొయ్యా ను తయారు చేస్తారు. తర్వాత ఇది మనకు కొన్ని మందులు ఏవైతే పాము యొక్క విషానికి విరుగుడుగా, తర్వాత దగ్గు, ఆస్తమా, తర్వాత మరియు డయేరియాలకు సంబంధించినటువంటి మెడిసిన్ ను ఈ కుటుంబం యొక్క మొక్కల నుండి గ్రహించడం జరుగుతుంది, అంటే తయారు చేయడం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క క్రిప్టోస్టేజియా గ్రాండిఫ్లోరియా మొక్క ఏదైతే ఉందో దీని నుండి మనకు ఆ రబ్బర్ ను తయారు చేయడం జరుగుతుంది. కాకపోతే ఇది ఒరిజినల్ గా తయారైనటువంటి రబ్బర్ కంటే కొంచెం నాణ్యతలో కొంచెం తక్కువ స్థాయిలో ఉంటుంది. సో ఇది కూడా రబ్బరే, కాకపోతే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి రబ్బర్ ని మనము క్రిప్టోస్టేజియా గ్రాండిఫ్లోరియా నుండి గ్రహించడం జరుగుతుంది. తర్వాత ఈ కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని మొక్కలు విషతుల్యమై ఉంటాయి. సో సమ్ స్పీసీస్ ఆస్క్లిపియాస్, సో ఇవి విషాన్ని కలిగి ఉండి కొంచెం ప్రమాదకరంగా ఉండడాన్ని కూడా మనము గమనించవచ్చు. తర్వాత ఆర్నమెంటల్, సో చాలా రకాల మొక్కలు అన్ని కుటుంబాల్లో ఉన్నట్టే దీంట్లో కూడా ఆస్క్లిపియాస్, క్రిప్టోస్టేజియా, హోయా, హురేనియా, సెరపీజియా, పెరిప్లోకా లాంటి కొన్ని మొక్కల్ని మనము అలంకరణ కోసం, అందం కోసం గార్డెన్లలో పెంచుతూ ఉంటాం. తర్వాత స్టూడెంట్స్, సో ఇంతటితో ఈ కుటుంబం యొక్క ముఖ్య అంటే ఈ వర్గీకరణ,
వర్గీకరణతో పాటు దాని తర్వాత దానికి కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన మొక్కలు, తర్వాత ఇది కుటుంబ మొక్కలు ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయి, దాని తర్వాత దీని యొక్క శాఖీయ లక్షణాలు. శాఖీయ లక్షణాల్లో మనం ప్రధానంగా వేరు, తర్వాత కాండం, తర్వాత పత్రము, ఆ తర్వాత పుష్ప లక్షణాల్లో వచ్చేసి పుష్పము, పుష్పం తర్వాత పుష్ప విన్యాసం, పుష్ప విన్యాసం తర్వాత పుష్పం, పుష్పం తర్వాత పుష్పంలో ఉన్నటువంటి పుష్ప భాగాలైనటువంటి రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు, కేసరాలు, తర్వాత కేసరాల అండకోశం. కేసరాలను ఆధారంగా చేసుకొని ఈ యొక్క కుటుంబము 2 ఉప కుటుంబాలుగా మారడాన్ని చూశాం, ఉండడాన్ని. అవి ఒకటి పెరిప్లకాయిడే మరియు రెండవది సైనన్కాయిడే. తర్వాత ఇక్కడ స్టూడెంట్స్ మనము గమనించినట్లయితే దీని యొక్క పుష్పం, తర్వాత పుష్ప చిత్రం, తర్వాత దీని యొక్క ఆర్థిక ప్రాముఖ్యత, ఈ పై అంశాలను అన్నింటి కూడా మనము చాలా వివరంగా చర్చించుకోవడం జరిగింది. సో ఇంకా మీకు దీంట్లో ఏమన్నా సమస్యలు, సందేహాలు ఏమన్నా ఉంటే తప్పకుండా నాకు ఈ మెయిల్ కానీ లేకపోతే నా యొక్క మొబైల్ నంబర్ కానీ చెప్తారని నేను అనుకుంటున్నాను. తప్పకుండా మీ యొక్క ప్రతి ఒక్క డౌట్ను కూడా నేను క్లారిఫై చేస్తాను. సో ఇక్కడ ఒక విషయం ఇంకోటి స్టూడెంట్స్, ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ కుటుంబంలో ఒక ముఖ్యమైనటువంటి ఒకటి భాగాన్ని మనం స్కిప్ చేయడం జరిగింది, అది పరాగ సంపర్కం. సో ఈ కుటుంబానికి చెందిన మొక్కల్లో జనరల్ గా కీటక పరాగ సంపర్కం అనేది జరుగుతుంది. కీటక పరాగ సంపర్కం. సో ఇక్కడ ఒక్క నిమిషం, రైట్, కీటక పరాగ సంపర్కం జరుగుతుంది. సో ఈ కీటక పరాగ సంపర్కంలో పుష్పాలు మకరందాన్ని తర్వాత అట్రాక్టివ్ గా ఉండడం వలన కీటకాలను ఆకర్షించడం, తర్వాత వీటిలో కుంభాగ ప్రథమోత్పత్తి అనేది ఉండడం వలన, అంటే ఈ యొక్క పుష్ప భాగాలు ఏవైతే పురుష పుష్ప భాగాలు ముందుగా పక్వానికి రావడం జరుగుతుందో అప్పుడు ఆత్మపరాగ సంపర్కం అనేది నిరోధించబడి కేవలం పరపరాగ సంపర్కం మాత్రమే జరుగుతుంది. సో ఇక్కడ ఈ యొక్క పరపరాగ సంపర్కం వలన ఇక్కడ మనకు పెరిప్లకాయిడే కుటుంబంలో ఒక విధంగా, తర్వాత సైనన్కాయిడే కుటుంబంలో ఒక విధంగా ఇక్కడ మనకు పరాగ సంపర్కం జరుగుతుంది. అయితే ఏవైతే ఈ యొక్క కీటకాలు పుష్పం మీదకి వచ్చి వాలతాయో అప్పుడు ఏం జరుగుతుందంటే, ఫస్ట్ మనం పెరిప్లకాయిడ్లో చూసినట్టయితే ఏదైతే ఆ యొక్క ట్రాన్స్లేటర్, ఆ యొక్క గైనోస్టీజియం మీద అమరి ఉన్నటువంటి ట్రాన్స్లేటర్ ఉంటుందో ఆ యొక్క ట్రాన్స్లేటర్ను ఇది ఈ యొక్క పెరిప్లకాయిడ్లో మనకు చెంచాకారంలో ఉంటుంది. ఆ యొక్క చెంచాకారంలో ఉన్నటువంటి ట్రాన్స్లేటర్ అనేది దాని యొక్క దేహ భాగానికి తగలడం వలన అందులో ఉన్నటువంటి పరాగ రేణువులు మొత్తం కూడా దానికి అంటుకొని వేరే పుష్పాన్ని విజిట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా అవి వాటితో కలిసిపోవడం జరుగుతుంది. అదే సైనన్కాయిడ్లో కనుక చూసినట్టయితే అది లాంబ్డా ఆకారంలో ఉంటుంది కాబట్టి ఆ యొక్క కీటకం దాని మీద వాలినప్పుడు, ఒక్క నిమిషం, సో కీటకం దాని మీద వాలినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ లాంబ్డా ఆకారంలో ఉన్నటువంటి ట్రాన్స్లేటర్ దాని యొక్క కాలికి ఇలా అతుక్కుంటుంది. అతుక్కున్న తర్వాత అది ఎప్పుడైతే ఎగురుతుందో లోపల ఉన్నటువంటి ఆ యొక్క పొలినియంలు 2 కూడా బయటికి వచ్చేసి అది ఆ యొక్క కాలితో పాటే మళ్ళీ ఇంకొక పుష్పాన్ని దర్శించినప్పుడు అక్కడ ఆ యొక్క పొలినియం పగిలిపోయి అందులో ఉన్నటువంటి పరాగ రేణువులన్నీ కూడా ముద్దలుగా ఆ యొక్క పుష్పాల మీద వెదజల్లబడతాయి. సో ఈ విధంగా కీటకాల ద్వారా వాటిలో ఉన్నటువంటి పొలినియంలు ఒక మొక్క నుండి, ఒక పుష్పం నుండి ఇంకో పుష్పానికి అత్యంత సులభంగా ఈ విధంగా కీటకాల ద్వారా పరాగ సంపర్కం అనేది ఈ యొక్క 2 కుటుంబాల్లో, అంటే చెంచాకారంలో ఉన్నటువంటి పొలినియంలు అంటే ట్రాన్స్లేటర్లు, నెక్స్ట్ లాంబ్డాకారంలో ఉన్నటువంటి ట్రాన్స్లేటర్లు 2 కూడా ఈ యొక్క కీటకాల వలన పరపరాగ సంపర్కంలో అత్యంత ఎఫెక్టివ్ గా ఇవి పాల్గొనడం జరుగుతుంది. సో స్టూడెంట్స్,
సో ఇది ఇంతవరకు మనకు ఉన్నటువంటి ఆస్క్లేపియడేసి కుటుంబం గురించి. సో ఇంతటితో నేను ముగిస్తున్నాను. ఎనీవే ఏ డౌట్స్ ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా తప్పకుండా నా మొబైల్‌కి గాని, నా యొక్క మెయిల్‌కి గాని ఖచ్చితంగా కాంటాక్ట్ గాని మీ యొక్క ప్రతి ఒక్క సమస్యకు నేను సమాధానం చెప్తాను. సో థాంక్ యూ స్టూడెంట్స్. థాంక్ యూ వెరీ మచ్.